హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్ వ్లాగ్స్. చాలా రోజులుగా మన ఛానల్ కామెంట్ బాక్స్ లో మన సబ్స్క్రైబర్లు నార్మల్ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఆటోలకి పర్మిట్లు ఉంటాయి కదా, మరి మనం కొనే ఎలక్ట్రికల్ ఆటోకి కూడా పర్మిట్ తీసుకోవాలా, అసలు దీని రూల్స్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని పక్కగా క్లియర్ అయితే చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలి అంటే కామెంట్ బాక్స్ లో లింక్ అని కామెంట్ చేయండి, నేనే డైరెక్ట్ గా మీకు లింక్ అయితే పంపిస్తాను. మొదటగా అసలు గవర్నమెంట్ ఏం చెప్తుంది, దాని రూల్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. మన కేంద్ర రవాణా శాఖ రూల్స్ ప్రకారం ఎలక్ట్రికల్ ఆటోల్ని ప్రమోట్ చేయడానికి ఈ పర్మిట్ అనేది అవసరం లేదు అని ఒక జీవో అయితే ఇచ్చిందనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ ఆటోలకి పర్మిట్ మినహాయింపు అయితే ఇచ్చింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉందన్నమాట. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రూల్స్ తీసేసిన పర్మిట్ ఇవ్వాలా వద్దా, ఆటోల సంఖ్యను కంట్రోల్ చేయాలా లేదా అనేది ఆయా స్టేట్ల ప్రభుత్వ ఆర్టీఓ చేతుల్లో అయితే ఉంటుందన్నమాట. మరి మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కొన్ని ఏరియాల్లో, ముఖ్యంగా మేజర్ సిటీస్ లో, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇటువంటి మేజర్ సిటీస్ లో ఆటోల రద్దీ అనేది ఎక్కువైపోకుండా ఉండడానికి లోకల్ ఆర్టీఓలు కొన్ని రూల్స్ అయితే పెడుతున్నారు. కొన్ని చోట్ల పర్మిట్ ఫీజు అనేది లేకుండానే పర్మిట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. మరి కొన్ని చోట్ల కేవలం ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే గ్రీన్ ప్లేట్ వస్తుందో అది మాత్రం ఉంటే సరిపోతుంది అని అయితే చెప్తున్నారు. సరే, ఎలక్ట్రికల్ ఆటోకి అసలు పర్మిట్ అవసరం లేదు కదా అని మనం ఒకవేళ డైరెక్ట్ గా రోడ్డు మీదకి వెళ్తే ఏం జరుగుతుంది? మామూలుగా పర్మిట్ కోసం ₹1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు. పర్మిట్ లేకపోతే కొన్నిసార్లు లోకల్ ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, ఆర్టీఓలు కానివ్వండి, కమర్షియల్ బండి కదా పర్మిట్ ఏది అని అయితే అడుగుతున్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రూల్స్ కనుక వాళ్ళకి తెలియకపోతే మనకి అనవసరంగా ఫైన్లు అయితే పడతా ఉంటాయి అన్నమాట. ఇక మా సైడ్ అయితే అంత పెద్దగా ఏమి ఉండదు, కానీ కొన్ని ఏరియాల్లో ఈ యూనియన్ ఏదైతే ఉంటుందో ఆటోలకి, వీళ్ళు కూడా కొన్ని అబ్జెక్షన్స్ అయితే పెడతా ఉంటారు యూనియన్ లో జాయిన్ అయ్యేటప్పుడు. అయితే వాస్తవానికి ఎలక్ట్రికల్ ఆటోకి పర్మిట్ అనేది అవసరం లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక జీవో కూడా అయితే ఇచ్చిందనమాట. అయితే ఆ చిన్న సలహా ఏంటంటే, మీరు ఏ షోరూమ్ లో అయితే ఎలక్ట్రికల్ ఆటో కొంటున్నారో అది ఏ వెహికల్ అయినా కావచ్చు, మహీంద్రా ట్రియో కావచ్చు, బజాజ్ కావచ్చు, లేదంటే టీవీఎస్ కావచ్చు, లేదంటే ఈ ఎలక్ట్రికల్ లో ఇప్పుడు ట్రాలీలు కూడా వస్తున్నాయి, లోడర్ ఆటోలు, అవి కావచ్చు. ఏదైనా సరే ఎలక్ట్రికల్ ఆటోని మీరు ఒక షోరూమ్ నుంచి కొనేటప్పుడు ఆ షోరూమ్ మేనేజర్ ని కానివ్వండి, లేదంటే లోకల్లో ఆర్టీఓ ఏజెంట్లు ఉంటారు కదా, మనకి లైసెన్స్లు, ఈ బ్రేక్లు అవి చేసేవాళ్ళు, వాళ్ళని కానివ్వండి, ఒక మాట అయితే అడగండి. మన ఏరియాలో ఎలక్ట్రికల్ ఆటోలకి పర్మిట్ కోసం రూల్స్ ఏంటి అని అడిగి ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే చాలా చోట్ల పర్మిట్ అనేది ఫ్రీగానే ఇస్తున్నారు, మనకి ఎటువంటి చార్జెస్ అనేవి లేకుండా. ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన జియో ప్రకారం వాస్తవానికి పర్మిట్ అనేది అవసరం లేదు. కానీ కొన్ని ఇట్లా రద్దీగా ఉండే ఏరియాల్లో ఈ ఆటోలని తగ్గించడం కోసం, ఎక్కువగా రద్దీ ఉన్న చోట ఇటువంటి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చి ఈ పర్మిట్ అనేది ఉచితంగా అయితే మనకి ఎలక్ట్రికల్ ఆటో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకని ఒకసారి లోకల్ ఆర్టీఓ ఏజెంట్ ఉంటారు కదా, వాళ్ళని అయితే కనుక్కోండి. ఆల్మోస్ట్ వాళ్ళు డబ్బులు తీసుకోకుండా మనకు పర్మిట్ అయితే ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే ఏజెంట్లు కాబట్టి. కాకపోతే ఏదైనా ఆర్టీఓ ఆపినప్పుడు ఏంటంటే అందరికీ తెలియదు. మొన్న రీసెంట్గా నా వెహికల్ కూడా అయితే ఆపి పర్మిట్ ఏదైనా అయితే అడిగారు అనమాట. అడిగితే ఇట్లా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి పర్మిట్ అవసరం లేదు అని చెప్పేసి నా దగ్గర ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వం మనకి ఏదైతే మినహాయింపు ఇచ్చిన జీవో ఉందో, ఈ జీవో నేను అప్పటికప్పుడు గూగుల్లో అయితే డౌన్లోడ్ చేసి వాళ్ళకి చూపించడం అయితే జరిగింది. వాళ్ళు కూడా చెక్ చేసుకొని మనకి ఎటువంటి ఫైన్ అనేది లేకుండా వెహికల్ అయితే వదిలేశారు. కానీ అన్ని చోట్ల ప్రతి ఆర్టీఓ మన మాట వింటాడు అని గ్యారంటీ లేదు కాబట్టి మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫ్రీ పర్మిట్ అనేది మీరు ఇస్తున్నారా, అసలు అవసరం లేదా అని షోరూంలో కానీ లేదంటే మనకు లోకల్లో ఉన్న ఏజెంట్ని తప్పనిసరిగా కనుక్కోండి. ఇది ఎలక్ట్రికల్ ఆటోల పర్మిట్ల వెనక ఉన్న అసలు కథ. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు గనక ఈ వీడియో ఉపయోగపడకపోతే ఫ్రెండ్స్ లో ఎవరైనా ఎలక్ట్రికల్ ఆటో డ్రైవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. మీ ఏరియాలో ఎలక్ట్రికల్ ఆటోలకి పర్మిట్ అనేది అడుగుతున్నారా లేదా అనేది కామెంట్ బాక్స్ లో నాతో అయితే షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీ ముందుగా అయితే వస్తాను. మీకు ఏవైనా ఎలక్ట్రికల్ ఆటోల గురించి డౌట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి. లేదంటే మన వాట్సాప్ ఛానల్లో చాలామంది, ఒక 600 పైగా అయితే మెంబర్స్ ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో జాయిన్ అయ్యి, ఆ గ్రూప్లో ఉన్న సభ్యులు అందరూ కూడా ఎలక్ట్రికల్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి మీకు మంచి సలహాలు, చిన్న కంప్లైంట్స్ ఏమైనా వచ్చినప్పుడు అవి ఎట్లా బాగు చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా గ్రూప్ సభ్యులతో మీరైతే మాట్లాడి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆటోలకి చిన్న కంప్లైంట్స్ వస్తే ఏ విధంగా బాగు చేసుకోవాలి అనే దాని గురించి మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట.
వాటిని చూసి కూడా అయితే తెలుసుకోవచ్చు. మీరు గనక మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థాంక్ యూ ఆల్.